ప్రియమైన సోదరులారా, సోదరీమణులారా, ఈరోజు మనం ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం. యెషయా 11:2 చెబుతుంది, యెస్సై యొక్క కొమ్మెన నుండి ఒక మొలక బయలుదేరును, ఆయన మీద ప్రభువైన దేవుని ఆత్మ ఉండును. ఇది యేసుక్రీస్తు గురించి ఒక ప్రవచనం. కాని ఆయన ద్వారా మనలో పనిచేసే పవిత్రాత్మ యొక్క సంపూర్ణతను కూడా చూపిస్తుంది. ఇది ఆత్మ యొక్క మూలగుణం, దేవుని అధికారమును, సన్నిధిని సూచిస్తుంది. ఈ ఆత్మ మనలో ఉన్నప్పుడు మన మాటల్లో, మన నడవడిలో దేవుని మహిమ ప్రతిఫలిస్తుంది. జకర్యా 4:6 చెబుతుంది, బలముచేతగాని శక్తిచేతగాని కాదు, నా ఆత్మచేతనే జరుగును. ఈ ఆత్మ మన జీవితానికి దిశ, దివ్య అధికారం ఇస్తుంది. జ్ఞానం అంటే కేవలం బుద్ధి కాదు, దేవుని చూపు నుండి చూసే దృష్టి. ఈ ఆత్మ మనకు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి దేవుని దిశ చూపిస్తుంది. యేసు ఎప్పుడు తండ్రి చిత్తానుసారంగా నడిచాడు. ఇది ఈ ఆత్మ యొక్క ఫలితం. యాకోబు 1:5 చెబుతుంది, ఎవడైనను జ్ఞానము కొరుత ఎడల దేవుణ్ణి అడుగవలెను. వివేకమంటే వాక్యంలోని సత్యాన్ని లోతుగా గ్రహించడం. ఈ ఆత్మ మన మనసును వెలిగిస్తుంది. బైబుల్ చదివినప్పుడు పవిత్రాత్మ మనకు దాని అర్థం చూపిస్తాడు. ఇది వచనాన్ని మన జీవితంలో జీవించేలా చేస్తుంది. 1 కొరింథీలకు 2:10 చెబుతుంది, దేవుడు తన ఆత్మచేత మనకు అవి బయలుపరిచెను. ఇది దేవుని సలహా ఇచ్చే ఆత్మ. మన గందరగోళంలో ఉన్నప్పుడు పవిత్రాత్మ మనకు స్పష్టమైన దిశ చూపిస్తాడు. యెషయా 30:21 చెబుతుంది, నీవు ఈ దారిలో నడువుము అని నీ చెవులు వినును. కీర్తన 32:8 చెబుతుంది, నేను నీకు దారి చూపించి నీకు ఉపదేశము చెయ్యుదును. ఇది విజయ ఆత్మ, దేవుని బలం మనలో పనిచేసే శక్తి. పరీక్షలు వచ్చినప్పుడు ఈ ఆత్మ మనకు ధైర్యమిస్తుంది. యేసు శిలువపై కూడా ఈ ఆత్మతోనే విజయాన్ని సాధించాడు. ఎఫెసీయులకు 3:16 చెబుతుంది, పవిత్రాత్మ చేత నీ అంతరాత్మ బలముగా ఉండునట్లు. యెహోవా జ్ఞాన ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్. ఈ ఆత్మ మనకు దేవుని స్వభావం, ఆయన చిత్తం తెలుసుకునే శక్తి ఇస్తుంది. ఇది కేవలం విషయాలు తెలుసుకోవడం కాదు, దేవుని హృదయాన్ని తెలుసుకోవడం. హోషేయ 6:3 చెబుతుంది, మనము యెహోవాను తెలుసుకొనుటకు ప్రయత్నము చేయుదము. ఈ ఆత్మ మన బంధాన్ని దేవునితో మరింత లోతుగా చేస్తుంది. యెహోవా భయభక్తి ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఇది ఆత్మ యొక్క పునాది. అంటే దేవుని పట్ల గౌరవం, భయం, ప్రేమ, విధేయత. ఈ ఆత్మ మన హృదయాన్ని వినమ్రతలో ఉంచుతుంది, పాపం నుండి దూరంగా ఉంచుతుంది. సామెతలు 9:10 చెబుతుంది, యెహోవా భయం జ్ఞానారంభము. చివరగా ఈ 7 ఆత్మలు కలిపి పవిత్రాత్మ యొక్క సంపూర్ణతను చూపిస్తాయి. యేసుమీద నిండుగా ఉన్న ఆ ఆత్మ ఇప్పుడు మనమీద కూడా ఉంది. మనము దేవుని రాజ్యపౌరులుగా జీవించి ఆయన చిత్తానుసారంగా నడవగలుగుతాము. గలతీయులకు 5:25 చెబుతుంది, ఆత్మతో నడిచినవాడు ఆత్మలో జీవించును.